నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. శాసన మండలిలో ఈ రోజు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. శాసన మండలిలో మహిళలను గౌరవించట్లేదు అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు క్షమాపణ చెప్పాలని లోకేష్ డిమాండ్ చేసిన నేపథ్యంలో లోకేష్ కూడా గతంలో శాసన సభలో తన తల్లికి జరిగిన అవమానం గురించి ఆయన ప్రస్తావించే ప్రయత్నం అయితే చేశారు. అసలు శాసన మండలిలో జరిగిన చర్చ ఏంటి, ఆసక్తికర పరిణామం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. శాసన మండలిలో ఈరోజు ఒక చర్చ జరిగిందండి. మహిళలను గౌరవించడం గురించి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు, కానీ లోకేష్ గారు దానికి గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఎక్కడ తప్పు దొరుకుతుందా దాన్ని అంటే ప్రభుత్వం పైన పార్టీ ఎమ్మెల్యేల పైన రుద్దే ప్రయత్నం చేద్దామని చెప్పి గట్టిగానే ట్రై చేస్తూ పొక్కబోర్లా పడ్డట్టు తెలిసింది ఈరోజు బొత్స సత్యనారాయణ గారు. ఆ చర్చ మీరు కూడా చూసే ఉంటారు, మీ ఉద్దేశం ఏంటండి? అంటే ఇవాళ లోకేష్ చాలా సీరియస్ గా మాట్లాడాల్సి వచ్చింది. అంటే సాధారణ చర్చ జరుగుతున్న నేపథ్యంలో మండలిలో వైసీపీ సభ్యులు మాట్లాడిన మాటలకు ఆయన చాలా ఆగ్రహించారు. ఇవాళ చెప్పాలంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఏదైతే ఉందో దాని మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలో అంటే నింద వైసీపీ వాళ్ళు తెలుగుదేశం మీద వేయడానికి చూస్తే అప్పుడు ఈయన చాలా గట్టిగా కౌంటర్ ఇస్తూ ఆ నేపథ్యంలో ఏమన్నారంటే మీరేం పీకారు మీ హయాంలో మీ 5 ఏళ్లలో అని అన్నారు. దాని మీద అప్పుడే సాక్షి వేడివేడిగా వార్తలు వడ్డించడం మొదలుపెట్టేసింది, రాయడం కూడా మొదలుపెట్టింది. అంటే పీకారు అనేది చాలా పరుష పదజాలం అనేది వాళ్ళ ఉద్దేశం. దాని మీద బొత్స మాట్లాడుతూ మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే పదజాలం గురించి ఆయన ఏదో కొంచెం వ్యాఖ్యానించడం జరిగింది. దాని మీద వెంటనే ఈయన రెచ్చిపోయి మీరు మాకు చెప్పక్కర్లేదు, మా అమ్మగారు మాకు సంస్కారం నేర్పించారు, ఎలా మాట్లాడాలో మా అమ్మగారు మాకు చెప్పారు, మీరు మీ హయాంలో ఏం మాట్లాడారో అసెంబ్లీలో మీరు గుర్తు తెచ్చుకోండి, మా అమ్మగారిని మీరు అవమానించిన తీరుగా ఆవిడ 100 రోజులు పైగా ఆవిడ పడ్డ వేదన ఏంటో నాకు తెలుసు, మేమందరం కూడా వేదన పడ్డాము, 3 నెలలు పై చిలుకది, ఆ గాయం ఇప్పటికీ ఉంది అన్నట్టుగా వారు చెప్పడం జరిగింది. దానికి మొట్టమొదటిసారి బొత్స సత్యనారాయణ క్షమాపణలు చెప్పారు మండలిలో. మేము ఒప్పుకుంటున్నాము, ఏ మహిళని కించపరచకూడదు, కించపరచడం తప్పు, ఆ రోజు ఆ విధంగా జరిగిన దానికి నేను అప్పుడు క్షమాపణ చెప్పాను, ఇప్పుడు కూడా క్షమాపణ చెప్తున్నాను, ఆ విధంగా మాట్లాడి ఉండకూడదు, నేను ఇప్పుడు ఒక 10 సార్లు క్షమాపణ చెప్తున్నాను అని అనడం జరిగింది. ఇక్కడ ఈ అంశాన్ని మనం ఏ రకంగా చూడాలి అంటే మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేకపోతే వైసీపీ వాళ్ళు కావచ్చు మండలిలో మేమేమి మాట్లాడలేదు అనుచితంగా అని అన్నారు. మీకు గుర్తుంటే అసలు ఎవరిని మేము కించపరచలేదు, అటువంటి ఇదే జరగలేదని ఈవెన్ రోజా కూడా అన్నట్టుగా నాకు గుర్తు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. చాలా మంది వైసీపీ వాళ్ళు దీని మీద మాట్లాడటం జరిగింది. ఇవాళ మండలిలో జరిగిన చర్చ చూశాక దీని మీద ఇవాళ వైసీపీ ఏం మాట్లాడుతుంది అంటే ఇవాళ వాళ్ళు ఆ రోజు చేసిన వ్యాఖ్యానాలు కరెక్టు అనేది ఇవాళ మండలి సాక్షిగా ఇవాళ బొత్స సత్యనారాయణ ఒప్పుకోవటం జరిగింది. అంటే బొత్స ఇవాళ ఎందుకు ఒప్పుకున్నారు, ఇక్కడ 2 అంశాలు మనం తీసుకోవాలి. ఇప్పుడు బొత్స మీద ఇప్పటికే ఒక ఎలిగేషన్ వస్తుంది. నిన్నను బొత్స మీకు కనుక గుర్తుంటే జిఎస్టీ మీద కేంద్రానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడటం జరిగింది. జిఎస్టీని నేను సమర్థించను అని చెప్పాడు ఆయన నిన్న మండలిలో. చెప్పాక వైసీపీ కంగుతింది. మీకు గుర్తుంటే కనుకైతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి జిఎస్టీ చాలా అద్భుతం, చాలా బాగా చేసింది కేంద్రం అని ఆయన అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు బొత్స చేసిన వ్యాఖ్యలతో నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నిన్న బొత్స ఈ మాట అన్నాక సాయంకాలం లోపు దాని మీద ఆయన సమర్థించలేదు, సమర్థించనని చెప్పలేదు నిన్న బొత్స సత్యనారాయణ. సో ఈ నేపథ్యంలో మన మండలి నుంచి 4 బయటకు వెళ్ళిపోవడం జరిగింది. 3 తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు మీకు గుర్తుంటే కనుకైతే. సో బొత్స కూడా వెళ్ళిపోతాడు అనే మాట వచ్చింది. బొత్సతో పాటు 10 మంది వెళ్ళిపోతారు జనసేనలోకి, 16 మంది మళ్ళీ తెలుగుదేశానికి చేరతారు, మిగిలిన వాళ్ళు బీజేపీలోకి వెళ్ళిపోతారని ఒక మాట వచ్చింది. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి చాలా కోపంగా ఉన్నాడు బొత్స మీద అనే మాట వస్తుంది బయటికి. ఎందుకంటే ఈ రోజు నష్టపోయేది అంటే కేసులు ఉన్నది జగన్మోహన్ రెడ్డికి, బొత్స మీద కేసులు లేవు ఈ విషయంలో. అంటే అటు మద్యం కుంభకోణం కావచ్చు, ఇటు క్విట్ ప్రోకోలో కావచ్చు, బెయిల్ మీద ఉన్నది ఆయన. సో కేంద్రంతో ఏ చిన్న తేడా వచ్చినా నష్టపోవాల్సింది జగన్మోహన్ రెడ్డి, ఎటొచ్చినా జైలుకి వెళ్లాల్సింది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇవాళ బొత్స వ్యవహారం మీద ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కోపంగా ఉన్నాడు. ఇవాళ మండలిలో ఆయన ఎప్పుడైతే భువనేశ్వర్ గారి గురించి ప్రస్తావిస్తూ అంటే ఆవిడ పేరు ప్రస్తావించకుండా మహిళలను ఆ రకంగా కించపరచడం తప్పు అని ఒప్పుకున్నాడో ఇవాళ అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుంది జగన్మోహన్ రెడ్డికి. అంటే మేము ఇంతకాలం చెప్పిన అబద్ధం ఇవాళ నిజమే అని చెప్పి ఇవాళ బొత్స చెప్పాడని చెప్పి ఇప్పుడు బొత్సని ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇవాళ బొత్స కూడా పార్టీ నుంచి సస్పెండ్ అవడానికి ఎదురు చూస్తున్నాడా అనేది అందరూ అనుకుంటున్నమాట.
అంటే తను వెళ్ళిపోకుండా వాళ్ళ చేతే పంపించబడితే సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారి విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఏదైతే ఎవరు ఒప్పుకోలేదో ఈ రోజు ఖచ్చితంగా అది జరిగింది, మాట్లాడటం తప్పు అని మనస్ఫూర్తిగా ఇవాళ బొత్స ఒప్పుకోవడం జరిగింది మండలిలో. సో ఇది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి కోపానికి కారణం అయితే ఇది ఇతనికి ప్లస్ అవుతుంది, ఎవరికి? బొత్సకి. సో ఇవాళ పార్టీ విధానాలు నచ్చట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి రేపో మాపో జైలుకి వెళ్తాడని తెలుసు కాబట్టి బొత్స బయటకు వచ్చేయడానికి ఇది ఒక ప్లానా అనేది అందరూ అనుకుంటున్నారు. మధ్య కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కూడా షర్మిల గారితో ఈయన క్లోజ్ గా మూవ్ అయ్యారని, ఎగ్జాక్ట్లీ గౌరవిస్తూ ఆవిడ రాగానే సీట్ ఇచ్చారని, సో రాహుల్ గాంధీ గారితో కూడా ఈయన టచ్ లో ఉన్నారని కూడా విన్నాం కదా వార్తలు. అదొక రీజన్ ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు మూడో రీజన్ ఏంటంటే మన షర్మిలకి అంత గౌరవం ఇవ్వడం, షర్మిలతో కూడా ఈయన కొంచెం మంతనాలు సాగిస్తున్నారు, మీరు అన్నట్టుగా రాహుల్ గాంధీతో టచ్ లోకి వెళ్తున్నారు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కోపానికి కారణాలు అవుతున్నాయి. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి నష్టపోతాడు. ఇంకొక అంటే ఒక రకంగా బొత్స ఎక్కడ సేఫ్ గా ఉన్నారంటే మనం ఆలోచిస్తే ఈ మద్యం కుంభకోణంలో ఎక్కడ బొత్స పేరు లేదు మీరు గమనిస్తే. అంటే జగన్మోహన్ రెడ్డి తెలిసి చేసినా తెలియక చేసినా తన వాళ్ళు అనుకున్న వాళ్ళని దగ్గరగా పెట్టుకుని బొత్స లాంటి వాళ్ళని దూరం పెట్టడం అనేది బొత్సకి మంచిదైంది. అయితే మీరు అడగచ్చు మరి నారాయణ స్వామి ఎట్లా ఇరుక్కున్నారండి అని. నారాయణ స్వామి విషయంలో ఏం జరిగిందంటే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అన్నాడు కదా, అలాగా వాళ్ళని చేరదీసింది ఎందుకంటే తన ప్రగతికి సోపానంగా వాళ్ళని చేసుకున్నాడు. ఆ చేసుకోవడంలో నారాయణ స్వామి ఒక ప్రే అయిపోయాడు అనమాట, ఎర అయిపోయాడు. అట్లా ఆయన నష్టపోయాడు అంతే తప్ప ఒక రకంగా ఇవాళ ఎవరైతే కుంభకోణాల్లో లేరో అంటే వేరే క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కులం గురించి మాట్లాడాల్సి వస్తుందండి. అది చేసింది అంటే ఆ రకంగా మాట్లాడేలాగా చేసింది చేస్తున్నది కూడా జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇవాళ బొత్స రొట్టె విరిగి నేతిలో పడింది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.